ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 43వ వచనంలో ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 39వ వచనం. మీరు మోసే ధర్మశాస్త్రములో ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతే ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలన నీతిమంతుడిగా తీర్చబడినని మీకు తెలియగాక. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38-39 వచనాల్లో నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించిన కానీ అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనక తీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసం కలిగిన వారమై విన్నాము. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చివరిగా ఒక మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమగల దేవేశ, మీరు ఇచ్చిన వాక్య దానిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నేను మీ యందు మీ విశ్వాసం ఉంచి నిన్ను మహిమపరచి కనపరిచేవారు మన శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభువుకి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.